గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో 9కి 9 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకున్న సత్తా ఉంది. కానీ ఇటీవల కాలంలో తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒకటి బాల్కొండ, మరొకటి బాన్స్వాడ. పార్లమెంటు ఎన్నికల తర్వాత బాన్స్వాడ సంబంధించిన మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ హస్తం అందుకోవడంతో ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే మిగిలారు. బీఆర్ఎస్ పార్టీకి దిక్కు ఆయన ఒక్కరే అయ్యారు. జిల్లాకు సంబంధించి మొత్తంగా జిల్లాలో ఇన్ఛార్జీల కొరత కొనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు కామారెడ్డికి సంబంధించిన ఇన్ఛార్జ్ గంప గోవర్ధన్ కనుమరుగయ్యారు. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సుధీరేందర్ కనుమరుగయ్యారనే చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీకి అటు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న హనుమంత్ షిండే అడపాదడపా వస్తూ అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బోధన్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే షకీల్, కానీ ఆయన కనుమరుగైపోయారు. గత కొన్ని రోజులుగా దుబాయ్లో ఉండి ఆయన ఇటీవల కాలంలోనే వాళ్ళ తల్లి మృతితో బోధన్ నియోజకవర్గానికి వచ్చారు. కానీ మళ్ళీ ఆయన అడ్రస్ లేకుండా పోయిందనే చెప్పవచ్చు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వస్తే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని 2 పర్యాయాలు గెలిచారు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుప్తా. కానీ ఎన్నికలు అయిపోయాయి. ఆయన ఓటమి చెందిన తర్వాత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలతో సమావేశం అడపాదడపా ఏర్పాటు చేశా కానీ పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అండగా లేడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వస్తూ పోతున్నారు, కొన్ని కార్యక్రమాలు మాత్రమే వస్తున్నారు. నేనున్నాననే భరోసా కల్పించలేకపోతున్నారు అనేది నిజం. బాన్స్వాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బాన్స్వాడ నియోజకవర్గంలో 2 పర్యాయాలు మాత్రమే ఆయన పర్యటన చేశారు. పూర్తిగా అక్కడ బాన్స్వాడ కార్యకర్తలకు మనోధైర్యం నింపలేకుండా పోయినట్లే చెప్పవచ్చు. ఇంకో మాటకు వస్తే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన మాత్రమే కార్యకర్తలకు ఆయన నియోజకవర్గాన్ని పట్టు చూసుకుంటూ ఆ ప్రాంతంలో కార్యకర్తలకు నేనున్నాను అని మనోధైర్యం చెందు పెళ్లిళ్లకు చావులకు వెళ్తూ ఆయన కార్యకర్తలకు అండగా ఉంటున్నామనే చెప్తున్నారు. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన ఆయన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కేవలం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెళ్తారే తప్ప ఇక్కడ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలనేదే ఆయనకు ఉన్న చెడు అలవాటని కార్యకర్తలు అంటున్న పరిస్థితి. ఆయన జిల్లాకు సంబంధించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. జిల్లాలోని అందరి కార్యకర్తలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన సమన్వయంగా కార్యకర్తలతో మనోధైర్యం నింపాలి. వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆ కార్యకర్తలకు మనోధైర్యం నింపలేకపోతుందనే చెప్పవచ్చు. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందంటే అతియోక్తి కాదనే చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు 9కి 9 నియోజకవర్గాలు గెలుచుకున్న సత్తా 2014లో బీఆర్ఎస్ పార్టీ 9 నియోజకవర్గాలు గెలుచుకుంది. తర్వాత 2018 ఎన్నికల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి జాజాల సురేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకున్న తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2 పర్యాయాలు 9కి 9 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలే గెలుచుకోవడం, అందులో ఒక స్థానానికి సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ హస్తం అందుకోవడం, ఒకరే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒకరే ఎమ్మెల్యేగా ఉండడం కార్యకర్తలకు ధైర్యం నింపలేకపోతారనే చెప్పవచ్చు. ఇటు జిల్లా అధ్యక్షుడు అడపాదడపా రావడం, పూర్తిగా నియోజకవర్గానికి అంటూ ముట్టినట్లు ఉండడం ఆయనకు చెల్లిందనే చెప్పచ్చు. ఒక బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం కార్యకర్తలకు మనోధైర్యంతో నేనున్నాను, స్థానిక సంస్థలు కొట్లాడదామంటూ ఆయన
చెప్తున్న పరిస్థితి అయితే వినిపిస్తుంది. కానీ ఏదేమైనా రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం సెప్టెంబర్లో వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం నింపే కార్యకర్తనే లేకుండా పోయారు, కార్యకర్తలకు మనోధైర్యం నింపే నాయకుడే లేకుండా పోయారనేది చర్చ కొనసాగుతుంది. ఆ చర్చను ఎలా బీఆర్ఎస్ పార్టీ పూరుస్తుంది? రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్టీ ఖతం అయిపోయిందని చర్చ సాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఒకప్పుడు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకొని నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలకు ఎలా కొట్లాడతారనేది చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుంది, కార్యకర్తలకు ఎలా మనోధైర్యం నింపుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.